అరే మను, మనకి సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చారా? సబ్స్క్రైబర్సా? మనకి 3 మిలియన్. ఒరే ముక్కు నువ్వు చెప్పరా. సబ్స్క్రైబర్స్ అంటే లాస్ట్ ఇయర్ 2 మిలియన్, రీసెంట్ గా 3 మిలియన్. లెక్కేస్తున్నాడు. అయ్యో నువ్వు లెక్కలేదేంటి? ఏరా గోరా, నేను లెక్కేసానేట్రా? లేదురా, నువ్వు లెక్కేలేదు. 3.1. మన సబ్స్క్రైబర్స్ ఎంతో నేను చెప్పనా? 31.1 lakh. నువ్వు సూపర్ రా మను. థ్యాంక్ యూ రా. కానీ చాలా మంది మన వీడియోలు చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండానే చూసేస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియోలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కమెంట్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మా చుట్టూ ప్రాణాలు కదా. ఈ రోజు న్యూస్ ఏంటో ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసేద్దాం. అమ్మా బంగారు తల్లి, చున్నీ వేసుకోమ్మా. లైకుల కోసం ఎలా పడితే అలా చేస్తున్నారు రీల్స్. ఇలాంటి దారుణాలు చూస్తే షాక్ అమ్మా. ఈడొకడు సునీత సునీత అనుకుంటే తెల్లవారే వచ్చేస్తాడు. ఏం లేదు, మీ వీడియోలు చాలా బాగుంటాయి అంటున్నా. ఆడియన్స్ మీరు కూడా ఫన్మోజీ 2D ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. ఆంధ్రాలో విచ్చలవిడిగా పెరిగిపోయిన బర్డ్ ఫ్లూ. అయితే హైదరాబాద్ లో ఉంటున్న మాకేటి? అక్కడ మీరు కోడి పెంటలో కాలేశారు. ఎక్కడ చైనాలో కరోనా వైరస్ వస్తే అది ప్రపంచం అంతా పాకలేదా? తాకింది. సో ఆంధ్రాలో బర్డ్ ఫ్లూ వస్తే మీ రాష్ట్రానికి రాదని గ్యారంటీ ఏంటి? అందుకే హెచ్చరిస్తున్నా, తస్మా జాగ్రత్త. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? కొన్ని రోజులు చికెన్ తినడం మానేయాలి. అయితే మటన్ తినొచ్చు అనమాట. ఫిష్, ప్రాన్స్ కూడా తినొచ్చు. ఈడేంటి ఇందాక నుంచి మనతోనే మాట్లాడుతున్నట్టున్నాడు. అవును, ఇన్ఫర్మేషన్ నచ్చితే అందరికి షేర్ చేయండి. ఓకే, యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా నా దేశానికి నేను ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి ఈ రీల్ అయినా నలుగురికి షేర్ చేద్దాం. అంకుల్ సుల్తాన్ బాయ్, అత్తి మన ముక్కు ఈ బొకడాగాలికి షేర్ చేసి వేస్ట్. పక్కింటి పంకజం ఆంటీకి షేర్ చేద్దాం బెస్ట్. లేకపోతే చికెన్ షాప్ లో కూడా కొసరు అడుగుతుంది. టైం 9 అయిపోయింది. ఈ లిల్లీ అంటే ఇంకా లేవలేదు. లిల్లీ తల్లి, లిల్లీ తల్లి, లిల్లీ తల్లి. వద్దులే. లిల్లీ చెప్పు గోవిందు. ఆఫీస్ టైం అవుతుంది, క్యారేజ్ పెట్టావా? అన్ని రెడీగా ఉన్నాయి, నువ్వు స్నానం చేయడమే లేటు. ఆఫీస్ కి వెళ్ళాలంటే స్నానం చేసి వెళ్ళాలి. సెంటు కొట్టుకుని కూడా వెళ్ళచ్చు. ఏ ఫ్రెండ్స్, మీరు చేస్తారా? నిజం చెప్పండి. చీ, నిన్ను అడిగాను చూడు, నన్ను నేను అనుకోవాలి. అయితే అనుక స్నానం చేయాలంట. స్నానం ఏదో వాటర్, సబ్బు, షాంపూ ఏదో ఫ్రీగా వస్తున్నట్టు. ఈ మధ్య స్నానం చేసే వాటర్ కూడా బిల్లు వేస్తున్నారు తెలుసా? తెలుసు మరి మగన్. ఏమావయ్య మీరు ఇంకా పోలేదా? ఏంటి గోవిందా మాటలు? అదే లిల్లీ, ఇంకా కేరళ పోలేదా అని. వెళ్ళలేదా అని అడగాలి, పోలేదా ఏంటి? పోలేదా? మీ నాన్న ఏదో తిన్నంగా మాట్లాడినట్టు. నాకు మలయాళం అర్థం కాదని మాట్లాడే మధ్యలో ఎన్ని బూతులు యాడ్ చేస్తాడు తెలుసా? మీరు మాట్లాడే భాష కూడా నాకేమైనా అర్థం అవుతుందా మరి మగన్? ఏదేదో మాట్లాడతారు, పొడికిళ్ళు, పందిళ్ళు, కొక్కిళ్ళు అనుకుంటూ. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ నాట్ టాలరేటెడ్. దెన్ గో టు యూ రేటెడ్. మై షో ఈస్ యూ బై. అప్పుడప్పుడు అలాంటి డైలాగులు వస్తా ఉంటాయి. నో 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 నో, కేరళ ఇంద బిహేవియర్ ప్రశ్న ಇಲ್ಲ. తెలంగాణలో దీనికి ఆన్సర్ వెళ్ళా. అయినా లిల్లీ నాకు జాబ్ వస్తా ఆయన వెళ్ళిపోతాను అన్నాడు లేదా? మళ్ళీ ఇంకా ఎక్కడ ఎందుకు అన్నాడు? Who are you to decide when I should go? This is my daughter's home. ఆ డాక్టర్ ఇల్లు అని చెప్పి కోమా పేషెంట్ లో నెలలు ఉండిపోతారేంటి? వీడికి డాక్టర్ కి తేడా తెలియదు. వీడిని ఎలా లవ్ చేసి పెళ్లి చేసుకున్నావమ్మా? డాడీ ప్లీజ్, ఈ టాపిక్ ని ఇక్కడితో వదిలేస్తారా? ఏంటమ్మా వదిలేసేది? నీ ముఖం చూసే కదా మ్యారేజ్ స్పెల్లింగ్ కూడా రాని ఈ బఫూన్ గాడిని ఆ ఏజ్ లో ఇచ్చి నీకు పెళ్లి చేసింది. ఎవడకరా స్పెల్లింగ్ రాదు? ఎవడకి రాదు? MARRAGE. నేను కూడా లిల్లీ మోహన్ చూసే చర్చిలో ఫాదర్ లా ఉన్నా, నేను ఫాదర్ లా చేసుకున్నాను. అది నేను ఒప్పుకుంటే అయ్యావు, ముందు అది గుర్తు పెట్టుకో. బొక్కలే, ఎన్నో సినిమాల్లో సీరియస్ గా ఉండే ప్రకాష్ రాజు ఒప్పుకున్నాడు. బొక్కలో పిల్లిగడ్డ ఒకటి వేసుకొని వచ్చి నువ్వెంత? నా ఫ్రెంచ్ బియడ్ నే పిల్లిగడ్డ అంటావా? యూ నాస్టీ జంగిల్ జులపాలడా. నా బ్యూటిఫుల్ జుట్టుని నాస్టీ అంటావా? పేస్ట్రీ మొహమాడా. నీదేరా మేస్త్రి మొహం. నీదేరా నలిగిపోయిన ఇస్త్రీ మొహం. అబ్బా, వీళ్ళ గొడవ మళ్ళీ స్టార్ట్ అయ్యింది. మధ్యలో దూడితే నన్ను కూడా తిడతారు. మనం కామ్ గా హాస్పిటల్కి వెళ్ళిపోవడం బెటర్. అమ్మాడి అమ్మ,
టైం అప్పుడే 9:45. మామయ్య, స్వామి వివేకానంద ఏమన్నాడు తెలుసా? ఏమో, నాతో ఏమనలేదు. నాతో అన్నాడు, మూర్ఖులతో టైం వేస్ట్ చేస్తే నువ్వు కూడా ఒక మూర్ఖుల్లా మిగిలిపోతావని. అంటే నేను మూర్ఖున్నా? లేకపోతే విక్రమార్కుడువే. తప్పుగా గురు, ఆఫీస్ టైం అవుతుంది. బయటికి వెళ్తున్నాం బ్లాక్ క్యాట్స్ లాగా. ఏంట్రా మీరు? ఆఫీస్కేనా? మమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోరా. ఒరే, నేనేమన్నా కొండపూరి గచ్చిపోయి షేర్ ఆట వేస్తున్నానేట్రా? తీసుకెళ్ళిపోవాలి. అదేట్రా అలా అంటో? మనం ఎన్నిసార్లు బండి మీద త్రిబుల్స్ తిరగలేదు. అలాగే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోదాం. జరుగు, ముందుకు జరుగు. మావా ఎక్కరా? ఒరే, ఆఫీస్ లో ఎలాగో ప్రశాంతంగా ఉన్నవారు, కనీసం ఆఫీస్కి వచ్చే 10 నిమిషాలైనా ప్రశాంతంగా ఉందాం అనుకుంటే అక్కడ కూడా తగులుకున్నారు కదరా. మేమేం చేశాం రా, బాగానే కూర్చున్నాం కదా. అదే కదా నా భయం. మీరు కాముగా కూర్చున్నారంటే ముందేదో తుఫాన్ వస్తుందని అర్థం. ఇదేమన్నా వర్షాకాలం ఏంట్రా తుఫాన్లో అయ్యి రావడానికి? ఆ ముందు లెఫ్ట్ తీసుకో చెప్తాను. లెఫ్ట్ ఎందుకు, స్ట్రైట్ వెళ్ళిపోవచ్చుగా. షార్ట్ కట్ రా, ఓ 2 కిలోమీటర్లు సేవ్ అవుతుంది నీకు. ఏం అక్కర్లేదు, నేను స్ట్రైట్ గానే వెళ్తాం. ఒరే నా మాట ఏంట్రా, నిన్న మేము ఎలాగే వచ్చాం. అసలు ట్రాఫిక్కే లేదు తెలుసా. నువ్వు లెఫ్ట్ తిప్పి చెప్తాను. మామా, ఇట్స్ టూ సన్నీ రా. సన్ స్క్రీన్ ఉందా? లేదు మామ, బిస్కెట్ లో క్రీమ్ ఉంది, కావాలా? ఈ రోడ్ లో ఇంత ట్రాఫిక్ ఉండదురా, ఎప్పుడూ ఖాళీగానే ఉంటది. కానీ ఈ రోజే మనం వచ్చాం కాబట్టి ట్రాఫిక్ అయింది, అంతే కదా నువ్వు చెప్పాలనుకుంటుంది? మనం కాదురా, నువ్వు వచ్చావు కాబట్టి. ఏయ్, అసలు ఎవరు రైట్ సైడ్ చెప్పమన్నది? నా మానాన్ని నేను స్ట్రైట్ గా పోతుంటే లెఫ్ట్ కి టిప్ 2 కిలోమీటర్లు కలిసేస్తుంది. శ్రీలీల ఎదురొస్తుంది. నీ అబ్బా, ఇప్పుడు చూడరా, ఆఫీస్ కి 1 గంట లేట్ చూపిస్తుంది. అరే రే, గ్రీన్ పడిపోయిందిరా. పద 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 పద. ఒరే, టైరు 2 రౌండ్లు కూడా తిరగలేదు కదరా, అప్పుడే రెట్ట పడిపోయిందేంట్రా? హైదరాబాద్ ట్రాఫిక్ రా, హైదరాబాద్ ట్రాఫిక్. ఒరే, అసలు ఎవడరా ఈ ట్రాఫిక్ లైట్లు డిజైన్ చేసింది? గ్రీన్ ఏమో 30 సెకండ్లో ఉంటుంది, రెడ్ ఏమో 150 సెకండ్లో ఉంటుంది. ఇలాగైతే మేము ఆఫీసులకి ఎప్పుడురా వెళ్ళేది? గోరా, ఇదంతా కాదు, వెనక్కి తిప్పి చెప్తాను. రే, నువ్వు మూసుకొని క్రీమ్ బిస్కెట్ తిను. ఎక్కడ దాకా వచ్చి వెనక్కి తిప్పాలంట. లేదురా, రాంగ్ రూట్ లో వెళ్ళిపోదాం. ఏం అక్కర్లేదు, ఆల్రెడీ ట్రిపుల్ రేటింగ్. ఇప్పుడు మళ్ళీ రాంగ్ రూట్ లో కూడా వెళ్తే నా బండికే ఫైన్ పడుద్ది. ట్రాఫిక్ పోలీస్ ఎవరు లేడురా, ఇందాక వచ్చినప్పుడు నేను చూసాను. వద్దురా బాబు, నువ్వు నాకేం చెప్పగా. నువ్వు త్వరగా ఆఫీస్కి వెళ్ళాలా లేదా? వెళ్ళాలి. మరైతే తిప్పు. సరే. అలాగే సైడ్ నుంచి వెళ్ళు. ఇంకో ముందు లెఫ్టే, అక్కడ తిరిగేస్తే డైరెక్ట్ మన ఆఫీసు. ముందే చెప్పాలి కదరా. ఈ టైంలో ఫోటో ఎవరు తీస్తున్నాడు రా? ట్రాఫిక్ పోలీస్ రా. ఏం కాదురా, జస్ట్ ఫోటోలు తీస్తారంతే, అప్లోడ్ చేయరు. నీ అబ్బా, ఆల్రెడీ మెసేజ్ కూడా వచ్చిందిరా. 3500 ఫైన్ వేసాడు. తక్కువే మామా. అవునరా, అందరికన్నా ఇక్కడే తక్కువ పడుతుంది. అసలు మీ అమ్మమ్మ. వద్దు, ఆపేయ్. హే గౌరవ్ బ్రో, ఏంటి లేట్? ట్రాఫిక్ బ్రో. మరీ గంట. మేనేజర్ నీ గురించి అడిగారు, ఎల్లు నీకుంటది. ఓ నైస్. హాయ్ జేజే బ్రో. హాయ్ జేజే బ్రో. హాయ్ బ్రోస్. ఒక 5 minutes లో కాన్ఫరెన్స్ రూమ్ కి వచ్చండి, మేనేజర్ గారు ఏదో క్లాస్ ఉందన్నారు. ఓ ఓకే బ్రో. జేజే బ్రో, లేట్ గా వచ్చానని నన్ను అడుగుతారేంటి? అలా అడగరా? వాళ్ళు కరెక్ట్ టైం కి వచ్చారు కదా బ్రో, ఇంటర్న్స్ కదా, వాళ్ళకి 11కే ఆఫీస్. అమ్మ నా కొడకల్లారా, రేపటి నుంచి అటు సైడ్ వస్తానేమో చూడండి రా. ఎక్స్క్యూజ్ మీ సార్. యా గోరా, కమ్ ఇన్. వాట్ ఈస్ దిస్ లేట్ అబ్బా? ఐ టోల్డ్ యు నో 2 days onwards there will be meetings అని. సారీ సార్, ట్రాఫిక్ లో లేట్ అయిపోయింది. డోంట్ టెల్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్క్యూజెస్ మళ్ళీ. లెట్స్ గో టు కాన్ఫరెన్స్ రూమ్. కొత్తగా వచ్చిన ఇంటర్న్స్ తో చిన్న ఇంటరాక్టివ్ సెషన్. అమ్మా, మళ్ళీ ఎదవలుతోనా? Sir, but I have work, sir. Lot of pending work, sir. Project head is sitting on my head, sir. No. You have to be in this interactive session, Abba. That's why I put this. Nice, sir. Okay. Let's go. Guys, this is the conference hall. మాకు తెలుసు సార్, ఫోన్ లో ఉంటది కదా, మేము ముగ్గురం చాలా సార్లు మాట్లాడుకున్నాం. Oh, poor intern boy. That is conference call. But this is conference hall. అది ఫోన్ లో మాట్లాడుకోవడానికి, ఇది డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి. వీడియో కాల్ చేయొచ్చు కదరా. కాసేపు కామ్గా ఉంటారా? ఓకే. ఈ రోజు ఈ ఇంటరాక్టివ్ సెషన్ దేనికంటే జస్ట్ ఫర్ ఇంటరాక్షన్. We are living in an organization. That means
వి షుడ్ నో ఈచ్ అదర్. మన గురించి మనం ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత స్ట్రాంగ్ టీమ్ గా బిల్డ్ అవుతాం అబ్బా. ఏమంటారు? yes sir, you are right. అయితే నువ్వే ఫస్ట్ స్టార్ట్ చేయి. స్టార్ట్ చేయడానికి ఇదేమో స్కూటర్ కారే. ఏం మాట్లాడాలి సార్? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ గోరా. మై నేమ్ ఈస్ గవల్ గోవింద్ రాజులే. ఐ ఆమ్ వర్కింగ్ ఇన్ జార్మిటై సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ యాజ్ ఎ జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మై హాబీస్ ఆర్ యాక్టింగ్, సింగింగ్, డబ్బింగ్, నైట్ పబ్బింగ్, ఆ తర్వాత వాంతి చేసుకుని గబ్బింగ్. బట్ మై డైలీ హ్యాబిట్ ఈస్ బెల్లంతో తిట్లు తినింగ్. ఓ గోరా, ఏంటి చెప్పడం స్కూల్ పిల్లోళ్ళలాగా? కమాన్ అబ్బా, షో యువర్ స్పెషల్ స్కిల్స్. స్పెషల్ స్కిల్స్ అంటే కవిత్వాలు అది బాగా రాస్తూ ఉంటాను సార్. రైట్. ఓ వావ్, అయితే మా కోసం ఒకటి వినిపించొచ్చుగా? సార్ వద్దు సార్. ఓహో, కమాన్ గైస్, దిస్ ఈస్ అన్ ఇంటరాక్టివ్ సెక్షన్. అందరూ ఇంటరాక్ట్ అవ్వాలి. కమాన్ గోరా, యూ కెన్ డూ ఇట్. ఐ ఆల్రెడీ డిడ్ ఇట్. వెయిట్. ఆర్ యు రెడీ? మేమెప్పుడు రెడీ. కమాన్. ఓకే. ప్రియా, ఓ నా ప్రియా. ఇక్కడ ఎవరు ప్రియా లేరు కదమ్మా. నేనున్నా సార్. అయితే అఫెండ్ అవ్వకమ్మా, నిన్ను కాదు. ఓకే సార్. నువ్వు వినాలని ఒక పాట రాశా. ఇందాక కవిత అన్నావు. అబ్బా కవితే సార్, మధ్యలో డిస్టర్బ్ చేయకండి. ఓకే ఓకే. నువ్వు వినాలని ఒక పాట రాశా, నువ్వు చూడాలని నీ బొమ్మ గీసా, నీకు ఇవ్వాలని ఒక పువ్వు కోసా, నా కోసం నువ్వు వస్తావని నే వేచి చూసా. ఇంతకీ వచ్చిందా? ఇంకా అవ్వలేదు సార్. ఓ ఓకే ఓకే, కంటిన్యూ. నువ్వు వస్తావని నేను వేచి చూసా, కానీ నువ్వు ఏం చేసావు? నేను రాసిన పాట వినలేదు, నేను గీసిన బొమ్మ చూడలేదు, నేను కోసిన పువ్వు తీసుకోలేదు, నేను వేచి చూసిన చోటికి నువ్వు రాలేదు. అయ్యో, ఆ రోజు పాపం తన ఊర్లో లేదనుకుంటా. సో సాడ్. డోంట్ వరీ గోరా. వీడికి ఎలా అర్థమైంది? అయిపోయింది సార్. నీలో మంచి పోయెట్ ఉన్నాడయ్యా. థ్యాంక్ యూ సార్. ఓకే, నో మను, యూ టెల్. ఓకే సార్. మై నేమ్ ఈస్ పిసిన్గొట్టు శ్రీనివాస్ మనోహర్, బ్రాకెట్ లో మను. ఐ ఆమ్ స్టడీయింగ్ ఇన్ జారుమిటై సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. మై ఫాదర్ నేమ్ ఈస్ పిసిన్గొట్టు జగన్నాథం, బ్రాకెట్ లో పీజే. మై మదర్ నేమ్ ఈస్ పిసిన్గొట్టు లక్ష్మి, బ్రాకెట్ లో ఏం లేదు. ఐ హ్యావ్ ఏ సిస్టర్, హర్ నేమ్ ఈస్ పిసిన్గొట్టు అనూష, బ్రాకెట్ లో బర్రే. We also have one బామ్మ, her name is బేబమ్మ. My నాన్నగారి సో పిసినారి. We are a small middle class family living with పొదుపు with no అదుపు. కడుపులో అయిపోతుంది కుదుపు. ఒరే ఆపరా బాబు. ఓ వాట్ ఈస్ దిస్ గోరా? లెట్ హిమ్ సే. గంటలు కూర్చొని ఉన్నాం కదా, ఏమన్నా మహాభారతం రామాయణం? ఫన్మోజీ స్టార్ట్ అయిన ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూస్తున్నాం, కావాలంటే మీరు వెళ్ళి చూడండి. ఓ ఓకే ఓకే. నవ్వు ముక్కు, నువ్వు ఇంట్రొడక్షన్ లవ్ వద్దు గానీ నీకేమైనా క్యూట్ లిటిల్ లవ్ స్టోరీ ఉంటే చెప్పు. అమ్మాడి అమ్మ దొరికాడు. రేముకి చెప్పరా లవ్ స్టోరీ అంట. నాకేముంటుంది? పర్లేదు ముక్కు, చెప్పు. అందరూ మనోళ్ళే అబ్బా. అదే సార్ నా ప్రాబ్లం కూడా. సార్ అదే సార్ ఆడి ప్రాబ్లం. ఆడు మనోళ్ళ మంది చెప్పలేడు, బయట అయితే చెప్పేస్తాడు. అలాగైతే నేను బయట ఉండే కదా, నాకు చెప్పమనబ్బా. ఏంటి మామ లాగు? చెప్పారా నీకు ఏ లవ్ స్టోరీ లేదని? నో 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 నో, వాడి ఫేస్ చూస్తుంటేనే తెలుస్తుందబ్బా. హీ హాస్ సమ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. నో 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 నో, ఇట్స్ ఇంపాసిబుల్ సార్. ఆడికి ఏ లవ్ స్టోరీ ఉన్నా నాకు చెప్పేస్తాడు. బికాస్ వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ యు నో. చెప్పారా అయితే? ఏంటో చెప్పేసేది, నువ్వు ఉండు. ఏంటి మామ కంగారు పడుతున్నావు? నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? చెప్పరా రే చెప్పరా. చెప్పు ముక్కు, కమాన్, దిస్ ఈస్ యువర్ ఛాన్స్. లవ్ స్టోరీ అంటే ఏం లేదు సార్. ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసా, అంతే. ఇంతేనా? బేసిక్ గైడ్ క్యూట్ గా ఉంటాడు కదా సార్, అందుకే అలా చాలా ప్రపోజల్స్ వస్తా ఉంటాయి. కానీ నాకు ఏది చెప్పకుండా యాక్సెప్ట్ చేయడు తెలుసా? అవును సార్, అమ్మాయి వచ్చి నాకు ఫిజికల్ గా హెల్ప్ చేస్తావని అడిగినా నేను ఫిజిక్స్ లో ఫెయిల్ తెలుసా అని అంటాడు. అంత అమాయకుడు. సూపర్ అబ్బా. కోరా, నేను మిగతా ఇంటర్న్స్ తో డిస్కస్ చేస్తా. ఈ లోపు యు గో అండ్ డూ యువర్ వర్క్. అబ్బా థ్యాంక్ యూ సార్. ఈ రోజుకి ఎదవల నుంచి తప్పించుకోవచ్చు. బ్రో, వర్క్ ఎంత వరకు వచ్చింది? ఎర్రర్స్ అన్ని చెక్ చేశాను బ్రో, నాకైతే ఏం కనిపించలేదు. ఒకసారి టెస్టింగ్ పంపాలి. అయితే ఇంకెందుకు లేటు, ఒకసారి రన్ చేయి. ఓకే బ్రో. ఇది రన్ అయ్యేలో టైం పట్టేలా ఉంది. ఒక కాఫీ తాగొద్దాం. సిస్టమ్ ఏంటి ఆఫ్ అయిపోయింది? స్విచ్ ఆఫీస్ ఉంది. గోరా బ్రో, క్లయింట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అడుగుతున్నాడు. ఇందాక రన్ చేసావు కదా, ఒకసారి మెయిల్ చేయి. ఇంకెక్కడ రన్? ఈడావిడ స్విచ్ ఆఫీసాడు.
పోరా బ్రో, ఏమైంది? ఏం లేదు బ్రో, ఒక 5 minutes పెడుతున్నాను. ఒరే కరెక్ట్ గా పని అయిపోయే టైంకి ఎవడరా స్విచ్ ఆపేసాడు? నేనే గోరా. ఎందుకురే? ఏం లేదు, సిస్టమ్ దగ్గర ఎవరు లేరు, ఖాళీగా అలా స్క్రీన్ రన్ అవుతుంది. ఎందుకు కరెంట్ బిల్ బొక్క అని ఆపేసా. యా. సూపర్ రమ్మకు. ఈ షట్ డౌన్లు అలాంటివేమి చిచ్చిచి అయ్యేం తెలీదు, డైరెక్ట్ స్విచ్ ఆపేయడమే. సూపర్. థ్యాంక్ యూ. అమ్మో, ఇడికి పిచ్చి పట్టేసినట్టుంది, మనం జంప్ అయిపోవడం బెటర్. ఒరే బొక్క. మామా, ఇది బిర్యానీయా పులిహారా? చాలా చండాలంగా ఉంది. చూస్తుంటే బానే ఉంది కదరా, మన హైదరాబాద్ బిర్యానీ లాగే ఉందిగా. ఎక్కడ్రా, రైస్ సెపరేట్ గా ఉంది, ముక్కలు సెపరేట్ గా ఉన్నాయి, మసాలా కూడా లేదు. అమ్మయ్యా, నేను సేఫ్ రా, బానే ఆర్డర్ చేసుకోలేదు. బిర్యానీ పోతే పోయింది కానీ నేను మాత్రం నా ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ గా చేద్దాం అనుకుంటున్నాను రా. దేని మీద? బిర్యానీ మీద? కాదే, మొన్న ఒక సైట్ విజిట్ చేశాను కదా, దాని గురించి చెప్తున్నా. అవునా, ఏంటది? ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ అని. ఇందులో స్పేసింగ్, లగ్జరీ, క్వాలిటీ అన్ని టాప్ క్లాస్. ఇలాంటి బిర్యానీలా కాకుండా ప్రాపర్ ప్లానింగ్ తో కంఫర్ట్ అండ్ లైఫ్ స్టైల్ బ్యాలెన్స్ చేయడం వాళ్ళకే తెలుసు. నిజంగానా? అలా అయితే నేను కూడా చూడాలి. ఇప్పుడే ఇద్దరం కలిసి సైట్ విజిట్ చేద్దాం పదా. పద. ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ ఒకసారి మీరు కూడా సైట్ విజిట్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.